వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి గాంధీ భవన్ లో నిర్వహించిన పోటీలలో పురస్కారం అందుకున్న బొర్రంపాలెం బాలిక కుషాలి. అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా నియమితులైన ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శంకర్ ను ఘనంగా సత్కరించిన పాత్రికేయులు. జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ రిపోర్టర్ ఆధ్వర్యంలో సీతామహాలక్ష్మి ఆశ్రమానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన నూతన వధూవరులు అయాన్, ఫాతిమున్నిసా. రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ ను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. కామవరపుకోటలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన తనికలపూడి ఎస్ఐ చెన్నారావు. ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రారంభించారు. వివిధ స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. రైతులు, వ్యాపారస్తులు, అధికారుల నుంచి వివరాలు సేకరించారు. కోకో సాగుపై వస్తున్న ఆదాయం, ముడి సరుకులు, దిగుమతి, ఎగుమతుల గురించి వివరించారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దెందులూరు, చింతలపూడి ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఉత్తమ రైతులను, ఉద్యానవన శాఖ అధికారులను, తదితరులను మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో పలు అంశాల గురించి ఆయన మాట్లాడారు. కోకో సాగు రైతులకు అధిక ఆదాయం ఇచ్చే పంటగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. కోకో సాగు విస్తరణ, నాణ్యత ప్రమాణాలు, ఆధునిక సాగు విధానాలపై ఈ కాంక్లేవ్ లో విస్తృత చర్చ జరుగుతోందని తెలిపారు. కోకో ప్రాసెసింగ్, విలువ జోడింపు ద్వారా రైతులకు మరింత లాభాలు సాధ్యమవుతాయని అన్నారు. రైతులకు నిపుణుల సలహాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కోకో ఉత్పత్తి, నాణ్యత పెంపుతో పాటు అంతర్జాతీయ మార్కెటింగ్ కు అనుసంధానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కోకో రంగంలో పెట్టుబడులకు ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని, కోకో అభివృద్ధితో ఉద్యానవన రైతుల ఆర్థిక స్థితి మరింత మెరుగుపడుతుందని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు వ్యవసాయ సాగు, వాటి ఉత్పత్తులపై దిశానిర్దేశం చేస్తుందని అన్నారు. రైతాంగానికి మెరుగైన ఆదాయం సమకూర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వ్యవసాయ సాగులో సైతం సాంకేతికత అందిపుచ్చుకుని సేంద్రియ పద్ధతిలో సాగు విధానాలపై దృష్టి కేంద్రీకరించి అధిక దిగుబడులు వచ్చేలా చూడాలని అన్నారు. పంట ఫలం చేతికి అందగానే సరైన గిట్టుబాటు ధర కల్పించేలా చేస్తే మరెన్నో ఉద్యానవన పంటలు సాగు చేయవచ్చని అన్నారు. అందువల్ల ఈ కాంక్లేవ్ ని మన ఏలూరు జిల్లాలో పెట్టడానికి చాలా చాలా ధన్యవాదాలు సార్. మంచి అవగాహన కల్పించడం, అవగాహన కల్పించడం పైన, సైంటిఫిక్ ఫర్మెంటేషన్ పైన, ప్రాపర్ డ్రైవింగ్ ప్రాక్టీసెస్ పైన, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్ పైన చేయడం జరిగినాయి. ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఇంకా రైతుకు ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పించి అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నటువంటి విషయం. మీరు అప్పుడున్నటువంటి రైతులు చాలా మంది ఉన్నారు. దీన్ని సానుకూల దృక్పథంతో ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏలూరులో పెట్టిందని ఊరికే నామకే వార్త కాకుండా మరి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వేరే రాష్ట్రాల వాళ్ళు, శాస్త్రవేత్తలు, ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇది ఒక శుభసూచకం కావాలని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనం చూస్తే అంటే ఇది లో స్టాండర్డ్స్ లో ఉంటాయి. యూకే వెళ్ళినప్పుడు అక్కడ రీలింగ్ యూనివర్సిటీలో మాట్లాడినప్పుడు హార్టికల్చర్ లో బాగా అనుభవం సంపాదించి ఈ రాష్ట్రంలో హార్టికల్చర్ పేరు తీసుకొచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు వ్యవసాయం ఎక్కువగా పేరుగాంచినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వ్యవసాయం అంటే ఒరే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది. ప్రతి సంవత్సరం వరి పండించడం, దాంతో వ్యవసాయం అయిపోయిందని మనందరం కూడా చూసినటువంటి రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. దీన్ని గమనించి
అనుభవం కలిగినటువంటి మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. రైతు బాగుండాలంటే రైతు వ్యవసాయం చేసినా, హార్టికల్చర్ చేసినా, ఏ కార్యక్రమం చేసినా సరే పెట్టుబడి తక్కువగా ఉండాలి, దిగుబడి ఎక్కువగా ఉండాలి, లాభాలు లాభసాటిగా రావాలి. అప్పుడే రైతు నిలదొక్కుంటాడని నమ్మినటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా నేను ఈరోజు చెప్పదలిచాను. వివాహాది శుభ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశ్యంతో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఇటీవలే వివాహమైన షేక్ అయాన్ ఫాతిమున్నీసా దంపతులు 10,000 రూపాయలను తమ ఆశ్రమానికి వితరణ చేయడంపై సీతమహాలక్ష్మి వృద్ధుల వికలాంగుల ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్ హర్షం వ్యక్తం చేశారు. తమ స్నేహితుడైన సునీల్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ రిపోర్టర్ నాగసూరి బాలసుబ్రహ్మణ్యం ద్వారా 10,000 రూపాయలను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు వికలాంగులకు ఈ నగదు ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ ఆశ్రమంలో 25 మంది ఆశ్రయం పొందుతున్నారన్నారు. దాతలు మరింతగా ముందుకొచ్చి సహకరించాలని కోరారు. దూత ఉంటే దాతకు కొదవలేదని అన్నారు. నిత్యావసర సరుకుల రూపంలో గాని, నగదు రూపంలో గాని ఆశ్రమ పోషణకు దాతలు సహకరించడానికి ముందుకు రావాలని ఆశించారు. షేక్ అయాన్ ఫాతిమున్నీసా దంపతుల మాదిరిగానే మిగిలిన వారు సైతం ఆలోచించి ఆశ్రమ ఎదుగుదలకు పోషణకు తోడ్పాటు ఇవ్వాలని ఆశించారు. అయ్యన్ గారు, ఫాతిమా మున్నీర్ గారు నూతనంగా పెళ్లి చేసుకున్న సందర్భంగా మా సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకి 10,000 రూపాయలు విరాళంగా అందజేశారు. అయ్యన్ గారు, ఫాతిమా మునీర్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలతో చల్లగా వర్ధిల్లాలని మా ఆశ్రమం తరపున దేవుణ్ణి మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ముందుగా ఇంకా ఎన్నో చేయాలని, లేని వాళ్ళకి వాళ్ళ చేతుల మీదుగా ఎన్నో దాన ధర్మాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చింతలపూడి మండలంలో పట్టాయిగూడెంలో నిర్మితమవుతున్న ఎంఎస్ఎంఈ పార్క్ ను ఎమ్మెల్యే రోషన్ కుమార్ సందర్శించారు. మౌలిక సదుపాయాలు ఈ ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. మెగా ఇండస్ట్రియల్ క్లస్టర్ పార్క్ మౌలిక వసతులు సమకూర్పంలో జాప్యం జరగకుండా చూసుకోవాలని కోరారు. పనులను వేగవంతం చేసి ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నప్పటికీ వస్తువుల కల్పనలో జాప్యం వలన నిరుత్సాహానికి గురవుతున్నారని ఒకంత అసహనం వ్యక్తం చేశారు. పట్టాయిగూడెం ఇండస్ట్రియల్ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. పార్క్ లో మౌలిక వసతుల కల్పన, నీటి వసతి తదితర అవసరాలను పొందుపరిచి పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రానికి మోడల్ గా ఉండే విధంగా పార్క్ అభివృద్ధి కనిపించాలని కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. రాబోయే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా పోలవరం పంచాయతీ ఆవరణలో జంగారెడ్డిగూడెం వెహికల్ ఇన్స్పెక్టర్ రంగనాయకులు కె రవిగోపాల్ ఆధ్వర్యంలో 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు సందర్భంగా రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆటో, కార్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగనాయకులు మాట్లాడుతూ వాహనాలలో ఓవర్లోడ్ చేయడం, అధిక ఛార్జీలు వసూలు చేయడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం అవసరమని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు. ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాబ్జీ, సిబ్బంది పాల్గొన్నారు. రాబోయే రోజులు జర్నలిస్టులకు మరింత కఠినంగా ఉంటాయని, దాన్ని ఎదుర్కొనేందుకు పాత్రికేయులు సంఘటితంగా ఉండాలని సీనియర్ జర్నలిస్ట్ కెవి రమణారావు పేర్కొన్నారు. శుక్రవారం వారాహి మూవీ కార్యాలయంలో సీనియర్ జర్నలిస్ట్ మీడియా అక్రిడేషన్ కమిటీ మెంబర్ గా నియమితులైన కెఎస్ శంకర్రావు అభినందన సత్కార సభ జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరించిన రమణారావు జర్నలిస్టులకు సామాజిక బాధ్యత ఉంటుందని, దాన్ని గమనించి గత 30 ఏళ్లకు పైగా మీడియాలో సేవలందిస్తున్న శంకర్రావును ప్రభుత్వం అక్రిడేషన్ మెంబర్ గా నియమించడం హర్షణీయమని పేర్కొన్నారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన అభినందన సభలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టు పెద్ద సంఖ్యలో పాల్గొని శంకర్రావుకు శుభాకాంక్షలు తెలిపారు. దుశ్శాలువులతో సత్కరించి బొకేలు, పూలదండలతో అభినందనలు తెలిపారు. మరో సీనియర్ జర్నలిస్ట్ కె వెంకటరెడ్డి మాట్లాడుతూ సామాన్య విలేకరు స్థాయి నుంచి ఎదిగి ఇంతటి గుర్తింపు, ఇందరి అభిమానం పొందిన శంకర్రావు మరికొందరికి స్ఫూర్తి కావాలని అన్నారు. ఫెడరేషన్ నియోజకవర్గం కార్యదర్శి గొల్లబందుల శ్రీనివాస్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన సీనియర్ పాత్రికేయుడు శంకర్రావుని
గత 50 ఏళ్లలో ఈ హోదా ఎవరికి రాలేదని అన్నారు. ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తూరి రవికిరణ్ మాట్లాడుతూ మా అందరికీ మార్గదర్శి శంకర్రావు అని, ఆయన సారథ్యంలో ముందుకు వెళ్తామని అన్నారు. డివిజన్ అధ్యక్షులు పిఎన్వి రామారావు మీడియా కమిటీ సభ్యుడిగా జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు. సాక్షి రిపోర్టర్ డివి భాస్కర్ రావు, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మంజీరగలం రిపోర్టర్ కలపాల శ్రీనివాస్, నేషనల్ న్యూస్ కుమార్ స్వామి, పల్లె వెలుగు రిపోర్టర్ కృష్ణ, హెచ్ఎంటీవీ రిపోర్టర్ దుర్గారావు, 10 టీవీ రిపోర్టర్ పోతల గణేష్, ఐ న్యూస్ రిపోర్టర్ నానాజీ, యాక్ట్ ఛానల్ రిపోర్టర్ శ్రీరామ్ నాయుడు, రాజ్ న్యూస్ రిపోర్టర్ హేమంత్, 6 టీవీ రిపోర్టర్ వెంకటేశ్వరరావు, జిలుగుమల్లి ప్రతినిధులు సాయి, సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ రిపోర్టర్ నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ రిపోర్టర్ చందు, అరణ్య డైరెక్టర్ బి ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. చివరిగా శంకర్రావు కృతజ్ఞతలు తెలుపుతూ తన ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో తనకు సహకారం అందించి ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రతి వారికి ధన్యవాదాలని పేర్కొన్నారు. జిల్లా మీడియా కమిటీ ఎక్కడేషన్ కమిటీ సభ్యుడిగా నాకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధిగా నేను ఏలూరు జిల్లా అక్రిడేషన్ కమిటీలో స్థానం సంపాదించగలిగాను. మరి దీని వెనుక సపోర్ట్ చేసిన జర్నలిస్టులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్య విషయం ఏంటంటే జంగారెడ్డిగూడెం ప్రాంతంలో గత 50 సంవత్సరాలుగా అక్రిడేషన్ కమిటీలో స్థానం ఎవరికి దక్కలేదనేది సీనియర్లు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మరి నా సేవలను గుర్తించి మా యూనియన్ అదేవిధంగా ప్రభుత్వం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను నా సేవలను జర్నలిస్టులందరికీ అందిస్తానని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను సామాన్య స్థాయి నుంచి జర్నలిస్ట్ గా ఎదగడం జరిగింది. మరి చాలా మంది చెప్పినట్టు అనేక ఇబ్బందులు పడ్డాను. మీడియాలో న్యూస్ ఏజెంట్ గా ఉదయం పత్రిక నుంచి, తర్వాత ఆంధ్రపత్రిక రిపోర్టర్ గా జంగారెడ్డిగూడెంలో నిలదొక్కున్నాను. తర్వాత రత్నగరప రిపోర్టర్ గా కూడా నేను ఇక్కడ పనిచేశాను. తదుపరి ఆంధ్రప్రభకు రావడం జరిగింది. 1989 నుంచి కూడా నేను ఆంధ్రప్రభలో ఈ మధ్య వరకు మేనేజ్మెంట్ మారే వరకు పనిచేశాను. మేనేజ్మెంట్ మారిన తర్వాత మరి ఏలూరు స్టాఫ్ రిపోర్టర్ గా వెళ్లి అక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్, సూర్య రిపోర్టర్లు కూడా నేను బ్యూరోగా పనిచేసి తిరిగి ఆంధ్రప్రభకే రావడం జరిగింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల, నా కుటుంబ పరిస్థితుల వల్ల ఏలూరు నుంచి తిరిగి జంగారెడ్డిగూడెంలోనే నేను స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. మరి ఇక్కడ అనుభవమే ప్రాధాన్యం. చదువు అనేది కూడా అవసరం కాబట్టి నేను ప్రైవేట్ గానే డిగ్రీ పూర్తి చేసి జర్నలిజంలో పీజీ చేస్తున్నాను. ఈ వయసులో ఏమిటి పీజీ అని మీరు అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా అర్హతలు అనేవి ఉండాలి. ఇప్పుడు మా కుటుంబంలో అందరూ కూడా, మా కోడలు, మా పిల్లలు కూడా పీజీలు చేసి ఉన్నారు. నా నేమ్ బోర్డు మీద కూడా పీజీ ఉండాలనే ఒక చిన్న ఆశతో నేను చేయడం జరిగింది. అయితే అనుభవానికి చదువుకి సంబంధం లేదు. చాలా మంది చెప్పినట్టు ఇక్కడ అనుభవమే ముఖ్యం. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో నేను జర్నలిస్ట్ గా సామాజిక సేవ చేశాను. ఎక్కువ భాగం. ఒక పక్క నేను జర్నలిస్ట్ గా పనిచేస్తూ నా కుటుంబాన్ని పోషించుకునేందుకు రకరకాల వ్యాపారాలు చేశాను, యాడ్ ఏజెన్సీ చేశాను, ఇంకా వివిధ వ్యాపారాలు కూడా చేయడం జరిగింది. అలాగే మీడియాలో ఉన్న మిగతా వ్యక్తులు కూడా జర్నలిజం మీదే ఆధారపడకుండా ఎవరికి వాడు సొంత వృత్తులు నిర్వహించుకుంటూ జర్నలిజాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, ముఖ్యంగా ఇందులో నిబద్ధత, నిజాయితీ, సమయపాలన అవసరం. ఈ విషయంలో మీ అందరికీ నా వంతు సహకారాన్ని ఎప్పటికీ అందిస్తారని తెలియజేస్తూ, ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో కూడా మరి చాలా జర్నలిజం పోకడలు ఉన్నాయి. ఇంకా ఇదంతా మంచిగా ముందుకు వెళ్ళాలని కొంత శిక్షణ అవసరం. ఈ శిక్షణలో మరి ఇందుకు నేను ముందుంటాను. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే మన ప్రాంతంలో శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించిన చింతపూడి నియోజకవర్గం జర్నలిస్టుల అసోసియేషన్ ఫెడరేషన్ నాయకులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు దుర్గారావు, అదేవిధంగా మిగతా సోదరులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు మీ సహకారం భవిష్యత్తులో కూడా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా అక్రిడేషన్ కమిటీ సభ్యుడిగా నాకు వచ్చిన అవకాశాన్ని మీ అందరి సంక్షేమానికి, మీ అందరి శ్రేయోభిలాషిగా నేను వినియోగించుకుని మీకు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ సదా మీ సహకారం కోరుతూ, ఈ రోజున మన ఏలూరు జిల్లాకు ప్రభుత్వం తరఫున అక్రిడేషన్ కమిటీలో నియామకం పొందిన మెంబర్గా పదవి లభించిన కెఎస్ శంకర్రావు గారికి ముందుగా అందరి తరఫున ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియపరుస్తున్నాను. వారు శంకర్రావు గారు ఎంతో గత 40-50 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉంటూ ఎంతో సేవలు చేస్తూ గుర్తింపు పొందారు. వారి గుర్తింపు సహకారం వలన ఈ రోజున వారికి అక్రిడేషన్ కమిటీలో మెంబర్గా
అవకాశం వచ్చింది. గత 50 సంవత్సరాల్లో జంగారెడ్డిగూడెం కానీ ఓ విధంగా చెప్పాలంటే పోలవరం, చంద్రపూడి నియోజకవర్గాల్లో కూడా ఎవరికి కూడా కమిటీ మెంబర్ గా రాలేదు. అది ఫస్ట్ టైం శంకర్రావు గారికి రావటం మన అదృష్టంగా భావిస్తూ వారు శంకర్రావు గారు ఇక్కడ ఉన్న జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఉన్న ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులు విలేకరులందరికీ కూడా ఎక్కిజేషన్ సౌకర్యం వచ్చేట్టుగా సహకరిస్తారని, కృషి చేస్తారని, అలాగే జర్నలిస్టుల యొక్క సమస్యల పరిష్కారానికి వారు పూర్తిగా కృషి చేయాలని కోరుతూ వారికి అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తూ శంకర్రావు గారికి అభినందనలు తెలియపరుస్తున్నాను. జంగారెడ్డిగూడెం ప్రెసిడెంట్ పెనుమర్తి సురేష్ బాబు, సెక్రటరీ సంధ్య ప్రవళికల ఆధ్వర్యంలో శ్రీ మల్లాది సీతారామలింగేశ్వరరావు రోటరీ కమ్యూనిటీ హాల్ నందు జనవరి నెల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026-2027 సంవత్సరానికి గాను నూతన అధ్యక్ష కార్యదర్శులను రోటరీ చార్టర్ మెంబర్ మల్లాది సీతారామారావు, చామర్తి శ్రీరాములు రోటరీ సీనియర్స్ అంగీకారంతో ప్రకటించారు. అధ్యక్షులుగా పసల వెంకట సుబ్బారావు, కార్యదర్శిగా సింగంశెట్టి హరిబాబుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ అధ్యక్ష కార్యదర్శులు 2026 జూలై 1 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చార్టర్ మెంబర్ చామర్తి శ్రీరాములు, బండారు సత్యనారాయణ, పాలపర్తి శ్రీనివాస్, కేఎల్ఎన్ ధనకుమార్, దాకారపు కృష్ణ, జిఏ ప్రసాద్, చల్లారి మాణిక్యాలరావు, కొమ్ముకూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. చార్టర్ నెంబర్ కాకపోయినా 86లో నేను ఈ రోటరీ క్లబ్ లోకి ఇన్స్టాల్ అయ్యాను. నాకున్నటువంటి అనుభవం, నాకున్నటువంటి ఇదని కొన్ని చెప్తాను. కంపల్సరీగా చేయవలసినటువంటి రోటరీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏ నెలకి ఏ నెల ఆ నెలలో మాత్రం తప్పనిసరిగా మినిమం ఒక ప్రోగ్రామ్ అయినా మీరు చెయ్యాలి. మేమంతా కూడా అది సీనియర్ రోటరీ మీకు సపోర్ట్ గా ఉంటాము. ఈ సపోర్ట్ గా ఉంటూ ఏంటంటే మీకు తెలియనటువంటి విషయాలు ఏమైనా ఉంటుంది మా వెంటనే అడగండి, నన్ను కానీ లేకపోతే మిగిలినటువంటి మెంబర్స్ ఎవరిని అడిగినా సార్ మీకు వాళ్ళకున్న అనుభవంతో మీకు చెప్తారు. ఆ చెప్పినటువంటిగా మీరు తప్పకుండా పాటించండి. మీరు డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం 44వ అధ్యక్ష కార్యదర్శులుగా పసల వెంకట సుబ్బారావు గారు అధ్యక్షునిగా, సింగంశెట్టి హరిబాబు గారు కార్యదర్శిగా, రోటరీ జంగారెడ్డిగూడెం సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించడం జరిగింది. వీరిద్దరూ కూడా అధ్యక్ష కార్యదర్శులుగా జూలై 1, 2026 నుంచి జూన్ 30, 2027 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. వీరి సారథ్యంలో మిగతా అనుబంధ సంఘాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా కమిటీల్ని వేసుకుని రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అంటే గత 44 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో విద్య, వైద్య, పర్యావరణం అనేక సేవా కార్యక్రమాల రూపంలో ప్రజలందరికీ కూడా ఎంతో సుపరిచితం. దీన్ని యొక్క పదవిని మీరందరూ కూడా బాధ్యతగా స్వీకరించి రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెంకి అలాగే మీకు కూడా గుర్తింపు తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలతో సాయం సంధ్యా హారతి పూజలు ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ 2019 మే 19న చండీ హోమం చేసి ఆలయ ప్రతిష్ఠ చేశామని, ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి పౌర్ణమికి క్రమం తప్పకుండా ఆనవాయితీగా గత పౌర్ణమికి 83 చండీ హోమాలు పూర్తి చేశామని అన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన 84వ చండీ హోమం నిర్వహించడానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఈ చండీ హోమంలో పాల్గొనదలిచిన భక్తులు ఆలయ కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు. అమ్మవారికి అత్యంత ప్రతిష్టాత్మకంగా తలబెట్టిన వెండి చీర తయారీకి అనేక మంది భక్తులు వెండి సమర్పించారని అన్నారు. వెండి చీర తయారీ పూర్తి చేయడానికి వెండి రూపంలో గాని, ధన రూపంలో గాని, పాత వెండి సామాన్లు గాని సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని పిలుపునిచ్చారు. చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు పులిహోర ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ఆలయ ప్రధాన కార్యదర్శి చిటికన రాంబాబు, పోలుపర్తి రాము, చింతకల అచ్చిరాజు, జీవీకేఎస్ రాజు, షేక్ షాన్, కొరపూరి రాంబాబు పాల్గొన్నారు. శ్రీ శ్రీ శ్రీచక్ర సహిత నవదుర్గా స్వరూపిణి శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో విశేషంగా శుక్రవారం, మాఘమాసం శుక్రవారం విశేషంగా అమ్మవారికి ప్రాతకాలం నందునే భక్తులు, భవానీలు, స్వాముల చేత చక్కగా పంచాది షోడశోపచార పూజలు చేయడం జరిగి ఉన్నది. అలాగే శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఉత్సవమూర్తికి విశేషంగా పంచామృతాలు, ఫలరసాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగి ఉన్నది. అలాగే అమ్మవారికి ఏకాదశ హారతులు ఇవ్వడం కూడా విశేషంగా జరిగి ఉన్నది. అలాగే మనకి ఆదివారం పౌర్ణమి, మాఘ పౌర్ణమి పురస్కరించుకుని విశేషంగా మన యొక్క ఆలయంలో 84వ చండీ హోమ కార్యక్రమం జరపబడుతుంది. కావున ఈ యొక్క చండీ హోమానికి పాల్గొనేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే మన యొక్క ఆలయ కమిటీకి మీరు కలిసి మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకుని అలాగే ఈ యొక్క చండీ హోమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన కొలువైన ఉన్న 4 మాడ వీధులు, 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం ఉన్న దివ్యాలయము శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయము. ఈ ఆలయంలోని ప్రతి నెల కూడా పౌర్ణమి రోజున అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చండీ హోమం కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారిని ప్రతిష్ఠించింది మనం పౌర్ణమి రోజున. అప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా రంగరంగ వైభవంగా చండీ హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు ఆదివారం నాడు ఆలయ ప్రాంగణంలో జరుగును. దీనికి 50 మంది భక్తులు వచ్చి చండీ హోమ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ తరపున తెలియజేస్తున్నాము. అలాగే అమ్మవారికి వెండి చీర చేయాలని ఆలయ కమిటీ తరపున, ముఖ్యంగా మహిళా కమిటీ తరపున మేము సంకల్పించుకున్నాము. దాంట్లో భాగంగానే అమ్మవారికి వెండి చీర ఇచ్చే దాతలు ఎవరన్నా ఉంటే వెండి ధన రూపంలో గాని, వస్తువు రూపంలో గాని మీరు అమ్మవారి వెండి చీరకి సహకారాలు ఇవ్వాలని, అమ్మవారి దివ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఆలయ కమిటీ తరపున జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. ఓం శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెంలో అర్బన్ పిహెచ్సి వైద్యులు సల్మాన్ ఖాన్ ఆధ్వర్యంలో స్పర్శ లైప్రసీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన వీధులలో ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం శశికళ, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. ఎందుకంటే స్పర్శలేని మచ్చలు ఉంటాయి కదా, మీకు తెలిసిన అందరికి స్పర్శలేని మచ్చలు అంటే తెల్ల మచ్చలు ఉంటాయి కదా, తెల్ల మచ్చలు కొన్ని రంగురంగులు ఉండే మచ్చలు ఉంటాయి. అవి మనకి ఏమనుకుంటా అంటే సోప్ మచ్చలు లాగా అనుకుంటాం మనం. కానీ సోప్ మచ్చలు అవి ఏంటో మనం ముందుగా మీరు చూపించుకుని ఎర్లీగా మీరు దాన్ని గుర్తించుకుని మాకు చెప్తే మేము ఎర్లీగా గుర్తించి ఏం మచ్చలు అనేది మీకు మేము చెప్తాం అనమాట. అది దాన్ని టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేసి ఏ మచ్చలు అనేది చెప్తాం మీకు. అది ముందుగా గుర్తిస్తే కుష్టు వ్యాధిని నిర్మూలించడానికి మనకి టైం సరిపోతుంది. మనం ఎక్కువగా అవ్వకుండా చేతులు, వేళ్లు, కాళ్ళు అటువంటి అన్ని రాలిపోకుండా, ఇలా చేతుల్లో ముడిచిపోకుండా ఉండేటట్టుగా అంతవరకు వెళ్లకుండా ఎర్లీగానే మనం గుర్తిస్తే దాన్ని చాలా వరకు మనం మందుల ద్వారా నయం చేయవచ్చు. పరిస్థితి ఉండదు మచ్చల మీద. మనం కొన్నిట్లో ఏమనుకుంటాం అంటే సోపు మచ్చలు అనుకుంటాము. అవునా? సోపు మచ్చలు అన్ని సోపు మచ్చలు కాదు, అన్ని కుష్టు వ్యాధి మచ్చలు కూడా కాదు. అందుకని మీరు ఏం చేయాలంటే, ఒకవేళ నిజంగా ఎవరికైనా కుష్టు వ్యాధి ఉందనుకో, మచ్చ వల్ల వీళ్ళకి కుష్టు వ్యాధి తెలిసిందనుకో, వాళ్ళు ఎలా ఏం చేయాలి? మనం ఇంట్లో ఉంచుకోకుండా బయట పంపించేద్దామా? పంపించకూడదు. వివక్ష చూపించకూడదు వాళ్ళ మీద. వాళ్ళు మనతో పాటు సమానంగానే ఉంచుకుని వాళ్ళు మనతో పాటుగా ఉంచి వాళ్ళని వేరుగా చూడకూడదు. వాళ్ళని వేరుగా పెట్టాలని, వేరుగా చేయడం అలా చేయకూడదు. వాళ్ళకి మంచిగా మనం అవగాహన చేసుకుని వాళ్ళని మంచిగా చూసుకుంటే వాళ్ళ గౌరవాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము.
జంగారెడ్డిగూడెం వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు ప్రగలపాటి కాశీ, జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సెక్రటరీ మహంకాళి రాంబాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ తడికమల రామతారకం, టౌన్ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ దోబగుంట్ల బాపిరాజు, సెక్రటరీ గుల్లపూడి శ్రీనివాసరావు, కోశాధికారి కర్పూరం జనార్దన్, చేమకుర్తి శ్రీనివాసరావు, మాతు రాజా, గుల్లపూడి కామరాజు, మహంకాళి రాజా, కొదుమూరి శేఖరం, జగన్మోహన్ రావు, మహంకాళి మధు, పవన్ పాల్గొన్నారు. శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయంలో అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం వద్ద టౌన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగిందండి. ఆయన చేసిన సేవలు అందరికీ, మన భారతదేశం అందరికీ కూడా, ప్రపంచాన్ని అందరికీ తెలుసండి. 250 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళని పిచ్చి కుక్కలు తరిమినట్టు తరిమి భారతదేశం సరిహద్దులు దాటించిన ఏకైక వ్యక్తి గాంధీ మహాత్ముడు అని చెప్పి సభ సందర్భంగా చెప్తున్నామండి. అలాగే ఇవాళ ఆయన అనుసరించిన ఆశయాలు అయితే, సిద్ధాంతాలు అయితే కూడా ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా అనుసరిస్తున్నాయని మంచి సత్ఫలితాలు చూస్తున్నారు. మరి చాలా మంది పుట్టిన ప్రతి మనిషి కూడా మరణిస్తాడండి. మరణించిన కొంతమందికి మరణించడం కూడా ప్రజల జీవితాలలో కొంతమంది గుర్తుండిపోతారండి. అలాంటి మహానుభావుల్లో మన గాంధీ గారు ఒకడని చెప్పి నేను సభాపూర్వకంగా చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహాత్మా గాంధీ గారి 78వ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం తరఫున నివాళులు అర్పించడం జరిగిందండి. ఇది వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దగ్గర ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి వాళ్ళకు వర్ధంతిగా నివాళులు అర్పించడం జరిగిందండి. ఇప్పుడు ఆర్యవైశ్య సంఘం జంగారెడ్డి. కారుణ్య నియామకాల ద్వారా హోంగార్డుల కుటుంబాలకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ భరోసా కల్పించారు. ఆయన చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా హోంగార్డు యూనిట్ లో పనిచేస్తూ అనారోగ్య కారణాలతో మృతి చెందిన హోంగార్డుల కుటుంబాలలో అర్హులైన వారికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కారుణ్య నియామకాల ద్వారా దివంగత పెద్దిపోయిన రమేష్ భార్య స్వాతికి, అల్లం నాగవెంకట దుర్గా ప్రసాద్ కుమారుడు అల్లం సత్యప్రకాష్ కు, విప్పర నాగవెంకట సత్యనారాయణ కుమారుడు శ్రీనివాసరావుకు, ఆర్ రమణ కుమారుడు మణికంఠలకు ఉద్యోగ నియామక పత్రాలను జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేయడానికి దేవుడు మీకు ఈ అవకాశం కల్పించాడని, హోంగార్డులుగా మీరు ప్రజలతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, పోలీస్ వ్యవస్థలో భాగస్వాములుగా 10 మందికి ఉపయోగపడే సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఆర్ఐ పవన్ కుమార్, హోంగార్డ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో కొలువే ఉన్న మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం అన్నదాన సత్రంలో ఆంజనేయుడి రూపంలో మనం కొలుచుకునే మర్కటము ప్రత్యక్షమైంది. ఆకలి మీద ఉన్న ఆ కోతి అన్నం గిన్నె వద్దకు వెళ్లి అన్నప్రసాదాన్ని ఆరగించింది. ఇది చూసిన భక్తులు కొందరు వీడియో తీశారు. హనుమంతుడే వచ్చి అన్నప్రసాదాన్ని ఆరగించారని భక్తులు అనుకున్నారు. జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం నుండి జీలుగుమిల్లి వరకు సుమారు ₹1,50,00,000 అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరి బాలరాజు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రోడ్డు మౌలిక సదుపాయాలు ఎంతో కీలకమని, ఈ బీటీ రోడ్ నిర్మాణం ద్వారా వంకవారిగూడెం నుంచి జీలుగుమిల్లి వరకు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామానికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో మీరందరూ చూస్తున్నారు. గత 30-40 ఏళ్ల బట్టి లేనటువంటి అనేక రోడ్లని రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ రోడ్లు పోసుకుంటూ వస్తున్నాం. ఈరోజు జీలిగిమిల్లి మండలం వంకవారిగూడెం నుంచి జీలిగిమిల్లి వరకు ₹1,50,00,000 నూతన రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మా నాయకులతో, లోకల్గా ఉన్నటువంటి సర్పంచ్ గారితో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇంకొక 2 నెలల్లో ఈ రోడ్డు మొత్తం కూడా కంప్లీట్గా చేసి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది కలగకోకుండా చేసేటువంటి బాధ్యత తీసుకుంటున్నాం. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఈ బీటీ రోడ్డుకి సంబంధించి సుమారు ₹13 కోట్ల ఈరోజు కాన్స్టెన్సీలో మేము నిర్మించడం జరుగుతుంది. బరింకలపాడు నుంచి రాచనగూడెం వరకు
అలాగే బరింకులపాడు నుంచి ఇటు దర్బగూడెం వరకు, అలాగే జీలిమిల్ నుంచి టీ నరసాపురం వరకు, ఇలాగా ప్రతి ఒక్క రోడ్లు కూడా కాన్స్టెన్సీలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకోకుండా 30-40 ఏళ్ల బట్టి ఈ రోడ్లని అతలాకుతలం చేసేసి చీకటిమయం చేసినటువంటి గత ప్రభుత్వాలు ఈరోజు సంవత్సరంన్నర కాలంలో మనం సుమారు ఒక 100 కోట్ల రూపాయలు మన కాన్స్టెన్సీకి తీసుకురావడం జరిగింది. ఏలూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఆదేశాలపై అక్రమ నిల్వలు చేసిన గుట్కాను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఏలూరు 1 టౌన్ మెయిన్ మార్కెట్ లో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా, వాటికి సంబంధించిన వాటిని అధికారులు సీజ్ చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉండగా భారీగా నిల్వలు పట్టుబడినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా గుట్కా సమాచారంపై విజిలెన్స్ అధికారులు ధృవీకరించాల్సి ఉంది. ఒక్కసారిగా నిల్వ ఉంచిన గుట్కా స్థావరంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేయడంతో జిల్లాలో పలు చోట్ల ఎక్కడెక్కడ గుట్కా విక్రయాలు జరుగుతున్నాయి అనే దానిపై అధికార యంత్రాంగం దృష్టి పెడితే మరింత బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 12వ తేదీన ఏపీఎంఈఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జరిగే సమ్మెను కార్మికులంతా జయప్రదం చేయాలని ఏపీఎంఈఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రెల్లంగి నాగరాజు, కొనపాముల విఘ్నేష్ పిలుపునిచ్చారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కేవీ రమణకు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా ఏపీఎంఈఎఫ్ పట్టణ కార్యదర్శి కొనపాముల విఘ్నేష్ మాట్లాడుతూ కార్మికులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులపై 10 గంటల అదనపు పని విధానం రద్దు చేయాలని, మున్సిపల్ ఉద్యోగస్తులు కార్మికులకు 12న పీఆర్సీ ప్రకటించాలని, అబ్కాస్ ఉద్యోగులకు కూడా పీఆర్సీ ప్రకటించిన తేదీ నుండి అమలు చేయాలని, చనిపోయిన రిటైర్ అయిన మున్సిపల్ కార్మికుల స్థానాల్లో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలలో నియమిస్తున్న మున్సిపల్ కార్మికులకు 21,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే సమ్మె కాలపు ఒప్పందాలైన గ్రాట్యుటీ, రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంపుదల తదితర హామీలను కూడా అమలు చేయాలని, పర్మనెంట్ ఉద్యోగులకు సరెండర్ లీవులు, డిఏలు, జీపీఎఫ్లు, ఇంక్రిమెంట్లు అనేక చోట్ల పెండింగ్ లో ఉన్నాయని తక్షణమే పరిష్కరించాలని అన్నారు. 11వ పీఆర్సీ కాలపరిమితి ముగిసి 12న పీఆర్సీ నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా 21,000 రూపాయల వేతనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తూరి నాగేశ్వరరావు, వేల్పుల రాజు, కొత్తూరి ఎమిలేశ్వరరావు, గొన్నూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. కామవరపుకోట మండలం తడికిలపూడి గ్రామంలో గత కొద్ది రోజులుగా గ్రామ కంఠానికి సంబంధించి ఎండోమెంట్ భూములపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు వెళ్లడంతో శుక్రవారం సర్వే చేపట్టారు. మండల సర్వేయర్ లత, తడికిలపూడి విలేజ్ సర్వేయర్ రాధా, విఆర్ఓ రమేష్, విఆర్ఏ షేక్ దాదా, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో ఆక్రమణలకు గురైన దేవాలయ ధర్మదాయ శాఖ భూములు, గ్రామంలో ఉన్న చెరువులు, ధర్మకోనేరు ఆక్రమణలపై సర్వే చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన భూములలో అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే సంబంధిత చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆక్రమణలు చేసుకున్న భూములు ఖాళీ చేయడం జరుగుతుందని, ప్రభుత్వ నిబంధనలకు ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలని అన్నారు. చెరువులు కానీ, దేవాదాయ శాఖ భూములలో కానీ అక్రమ కట్టడాలు, ఆక్రమణలు చేయకూడదని కామవరపుకోట మండల సర్వేయర్ లత తెలియజేశారు. కామవరపుకోటలో జరుగుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలను శుక్రవారం తడికిలపూడి ఎస్ఐ చెన్నారావు పరిశీలించారు. ఆకతాయిలు వెకిలి చేష్టలు చేయకుండా ఉండాలని అన్నారు. ఇప్పటికే అల్లరి మూకలను బైండోవర్ చేసినట్లు తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలో జరిగే గండ దీపాల సందర్భంగా 50 మంది పోలీస్ సిబ్బందితో రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలతో పాటు మఫ్టీలో పోలీసులు నిఘా ఉంచడం జరిగిందని అన్నారు. కమిటీ వారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నమస్కారం అండి. రేపటి నుండి రాబోయే 9 రోజుల పాటు జరిగేటటువంటి వీరభద్ర స్వామి మహోత్సవాలకు, జాతరకు సంబంధించినటువంటి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు కానీ అందరికీ కూడా మా పోలీస్ తరఫున ఒక విజ్ఞప్తి. ప్రతి సంవత్సరంలాగే ఆట నిర్వహించేటటువంటి ఉత్సవాలకు వచ్చేటటువంటి భక్తులు ముఖ్యంగా గమనించవలసినది, మీరు బంగారపు ఆభరణాలు వేసుకొని వస్తూ ఉంటారు భక్తులందరూ. వాటి పట్ల తగు జాగ్రత్తలు ఖచ్చితంగా మరీ ముఖ్యంగా ఆడపిల్లలు, చిన్నపిల్లలు మీకు కూడా వచ్చేటప్పుడు వారి పట్ల ప్రత్యేక దృష్టి ఉంచాలి. తర్వాత ఇప్పుడు ఈ ఉత్సవాలు జరిగేటటువంటి గ్రౌండ్ మొత్తం కూడా కంప్లీట్గా సీసీటీవీ కెమెరాల సర్వేలెన్స్లో జరుగుతుంది. మనం లాస్ట్ ఇయర్ కూడా పెట్టాం. లాస్ట్ ఇయర్ ఒక 10 కెమెరాస్ తోటి కవర్ చేసాం. ఈసారి ఏంటంటే కెమెరాల సంఖ్య పెంచాం, 20 కెమెరాలు.
అంటే మెయిన్ రోడ్డు దగ్గర నుంచి టెంపుల్ వరకు వచ్చే వరకు, అదేవిధంగా గ్రౌండ్ అంతా కూడా కంప్లీట్గా సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్లో ఉంటుంది. సో ఈ విషయాన్ని భక్తులందరూ కూడా గమనించుకోవాలి. అదేవిధంగా డ్రోన్ సర్వేలెన్స్ ఉంటుంది. ఈ సంవత్సరం కొత్తగా డ్రోన్ ఒకటి కమిటీ వారు మాకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డ్రోన్ సర్వేలెన్స్లో కూడా కంప్లీట్గా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆకుతాయిలు కానీ ఈవిటీ చేసే వాళ్ళ పట్ల పోలీసు వారు నిఘా ఉంచుతారు. అదేవిధంగా భక్తులు, పబ్లిక్ మీరందరూ కూడా అటువంటి సమాచారం ఎక్కడ కనుక వస్తే మా పోలీస్ అవుట్ పోస్ట్ ఎక్కడ ఉంటుంది, మీరు ఖచ్చితంగా మాకు సమాచారం తెలియజేయండి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైము ప్రీవియస్లీ గొడవల్లో ఉన్నటువంటి వారిపై ఆల్రెడీ బైండ్ హౌస్ స్టార్ట్ చేసాం. బైండ్ హౌస్ కూడా జరుగుతున్నాయి. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తాం. రిమైనింగ్ భక్తులందరూ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులకి గురి కాకోకుండా పోలీసు వాళ్ళ సహాయం తీసుకోవాలని పోలీస్ అవుట్ పోస్ట్ ఎక్కడ ఉంటుంది, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారు. మీరు ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ మాకు తెలియజేయండి. బుట్టాయిగూడెంలో భారత ప్రధానమంత్రి మహిళల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశ్యంతో పేద మహిళలకు భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని అధిక ప్రాధాన్యత ఇచ్చి కొనసాగిస్తూ వస్తున్నట్లు ఆ పార్టీ పోలవరం కన్వీనర్ కొండేపల్లి రామకృష్ణ తెలియజేశారు. ఉజ్వల యోజన పథకం ద్వారా సుమారుగా 60 మంది మహిళలకు సుందర సాయి గ్యాస్ ఏజెన్సీ ద్వారా గత వారం రోజులుగా బుట్టాయిగూడెం బస్టాండ్ వద్ద స్టాల్ ఏర్పాటు చేసి స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా వెంటనే గ్యాస్ కనెక్షన్ అందజేస్తున్నారని తెలిపారు. ఎవరైనా లబ్ధిదారులు ఉంటే వెంటనే రిజిస్ట్రేషన్స్ చేయించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గోట్ల ధర్మరాజు, బీజేపీ ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యురాలు పులపర్తి స్వరాజ్యలక్ష్మి, జనసేన బుట్టాయిగూడెం మండలం కార్యదర్శి తీగల గోపాలకృష్ణ, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలిసి ఈరోజు కొంతమంది మహిళలకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి గ్యాస్ కనెక్షన్స్ అందించడం జరిగింది. ఇప్పటి వరకు మండలంలో వారం రోజుల్లో 50 కనెక్షన్స్ పైగా అందించడం జరిగింది. ఇది ఇంకా కొద్ది రోజులు మాత్రమే కొనసాగుతుంది. టీనర్సాపురం మండలం బొరంపాలెం గ్రామానికి చెందిన కుశాలి మరోమారు తన ప్రతిభను చాటింది. జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా నిడమరు మండలం పెదనిండ్రకొలను గాంధీ భవన్ లో నిర్వహించిన పలు క్రీడల్లో పురస్కారం పొందింది. భీమవరం సర్వోదయ మండలి వారిచే నిర్వహించిన సర్వోదయమే గాంధేయం అనే శీర్షికపై రాసిన కవిత చూపర్లను ఆకర్షించింది. మ్యూజిక్, ఆర్ట్స్ పోటీల్లో సైతం ఉత్తమ ప్రతిభ కనబరిచింది. తన ప్రతిభతో అందరినీ ఆకర్షించిన కర్పూరం కుశాలిని పలువురు కొనియాడారు. గతంలో సైతం వివిధ పోటీల్లో ఉత్తమ శ్రేణిలో నిలిచిన కుశాలిని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా కుశాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ చిన్నతనం నుంచే పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే రాణిస్తారని తెలియజేస్తున్నారు. సర్వోదయమే గాంధేయం, ఆ గాంధేయమే మన గాంధీవం అయితే, ఆ వీరుల విల్లులోని బాణాలే శాంతి, అహింస, సత్యమైతే, ఆ వింటినారే ఎందరో మహానుభావులైతే, ఆ త్యాగ ఫలితమే మన ఈ స్వేచ్ఛా భారతమైతే, ఆ ఆయుధాలే ఈ జగతిని జాగృతి చేస్తే, ఆ ఆంగ్లేయులను వందే మాతరంతో తరిమేస్తే, ఆ దశాబ్దాల నిరీక్షణే మన శతాబ్దాల ప్రయాణమైతే, ఆ నిరంకుశత్వ సంఖ్యలే మన ఆర్థికాభివృద్ధి అయితే, ఆ చెరసాల బందీల విముక్తే మన పురోగతి అయితే, ఆ మానవతావాదమే ప్రపంచ శిఖరాగ్రాన్ని నిలబెడితే, ఆ జవాన్ల ధైర్య సాహసాలే శత్రువులను వణికిస్తే, ఆ సర్వమత ప్రయాణత్వమే ఐక్యరాజ్య సమితిని చేర్చితే, ఆ ఉషోదయ కిరణాలే మన సంస్కృతి సాంప్రదాయాలైతే, ఆ సమిష్టి కృషికి ఫలితం మన ఈ స్వాతంత్రం అయితే, ఆ జాతిపితికి అంకితం మన ఈ స్వాతంత్రం, ఆ సర్వోదయమే మన ఈ గాంధేయం. భారత్ మాతాకి జై. థ్యాంక్స్ టు ఆల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి గాంధీ భవన్ లో నిర్వహించిన పోటీలలో పురస్కారం అందుకున్న బొర్రంపాలెం బాలిక కుశాలి. అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా నియమితులైన ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శంకర్ ను ఘనంగా సత్కరించిన పాత్రికేయులు. జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ రిపోర్టర్ ఆధ్వర్యంలో సీతామహాలక్ష్మి ఆశ్రమానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన నూతన వధూవరులు అయాన్, ఫాతిమున్నిసా. రాష్ట్ర స్థాయి కోకో కాంప్లేవ్ ను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. కామవరపుకోటలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన తనికలపూడి ఎస్ఐ చెన్నారావు. వార్తలు సమాప్తం. నమస్కారం.